ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు, వాటికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతి దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు కష్టాలు తప్పేలా లేవు. దీంతో ఇప్పటి నుంచి కేంద్రం వాటికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి నుంచి భారత్కు రవాణా అయ్యే చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయితే ఒకవైపు గల్ఫ్ లో యుద్ధ పరిస్థితుల్లో చమురు ఉత్పత్తులపై, ప్రత్యేకించి దిగుమతులపై రూటు మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ప్రత్యామ్నాయంగా తిరిగి రష్యా వైపు మళ్లే అవకాశాల్ని కేంద్రం పరిశీలిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల తలెత్తే ఇంధన సరఫరా అస్థిరతను ఎదుర్కోవడానికి భారత్ తిరిగి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఎన్డీటీవీకి వెల్లడించాయి. దీంతో భారత్ అలర్ట్ అవుతుంది. రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తామని ట్రంప్ కు హామీ ఇచ్చి సుంకాల్ని తగ్గించుకున్న భారత్ ఇప్పుడు తిరిగి అదే ట్రంప్ మొదలుపెట్టిన ఇరాన్ యుద్ధం కారణంగా చమురు కొరత ఏర్పడి మళ్లీ రష్యా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ఈ పరిణామాల్ని రష్యా కూడా నిశితంగా గమనిస్తుంది. అయితే మళ్లీ రష్యా చమురు కొనుగోళ్లు మొదలు పెడితే ట్రంప్ ఎలా స్పందిస్తారన్న భయం కూడా కేంద్రంలో లోపల ఉంది. అందుకే ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం, ఎల్పీజీ రేషనింగ్ చేపట్టడం వంటివి చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ మృతి చెందిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న క్రమంలోనే యుద్ధం మరింతగా పెచ్చరిల్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీతో పాటు అరబ్ మంత్రులు కావచ్చు, ఆయతుల్లా ఖొమైనీ కుటుంబ సభ్యులు కావచ్చు, అత్యున్నత స్థాయి అధికారులు కావచ్చు, దాదాపు 40 మంది దాకా మృత్యువాత పడడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే అంతా ఊహించినట్టుగానే ప్రతీకార దాడులకు ఇరాన్ తెగబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో పాటు అమెరికా రాయబార కార్యాలు కావచ్చు, బేస్ స్టేషన్లు కావచ్చు, లక్ష్యంగా డ్రోన్ల ద్వారా ఇరాన్ విరుచుకుపడుతుంది. దీంతో సౌదీ అరేబియాలో, గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీని ప్రభావం గల్ఫ్ దేశాలపై ఉండడమే కాకుండా అవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి కూడా అవుతున్నాయి. ఈ పరిస్థితిలోనే భారత రాయబార కార్యాలయాలు కూడా సర్వత్రా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇండియన్స్ రక్షించేందుకు కూడా ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. గల్ఫ్ దేశాలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి పట్ల ఆ ప్రాంతాల్లో ఉన్న ఇండియాతో పాటు ఇతర దేశాల పౌరులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం గడుపుతున్న ప్రముఖులు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఎంతోమంది పౌర సమాజం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి మొదలు పెడితే బహ్రెయిన్ దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి భారత రాయబార కార్యాలయాలు కావచ్చు, కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు కావచ్చు, భారతదేశ పౌరులకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాయి. సర్వత్రా 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇప్పటికే ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో చాలా చోట్ల విధ్వంసం నెలకొనడం కాకుండా సాధారణ పౌర ప్రాంతాలు కూడా ఇబ్బందులు చిక్కుకునే పరిస్థితుల్ని చూస్తున్నాము. ముఖ్యంగా మిస్సైళ్ల వర్షాన్ని ఇరాన్ కురిపిస్తున్న నేపథ్యంలోనే అంతటా ఉద్రిక్తంగా కూడా మారింది. డ్రోన్లతో శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడుతూ జరుగుతుంది. అంతేకాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జరిగిన దాడుల నేపథ్యంలోనే
వరుస పేరుల క్రమంలోనే నివాసాలు కూడా ఇక్కడికే కుదుపు ఏర్పడిందని సమాచారం ఉంటుంది. దీంతో ఇండియా సంబంధించి ముఖ్యంగా భద్రతకు సంబంధించి భారత రాయబార కార్యాలయాలు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఒక ప్రకటనను వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా రియాద్లోని భారత రాయబార కార్యాలయం కావచ్చు, జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు కావచ్చు ఒక ప్రకటన చేస్తూ 24 గంటలు అందుబాటులో హెల్ప్లైన్ సెంటర్లను కూడా నెలకొల్పినట్టు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా VFS సేవలు కూడా నిరంతరం కొనసాగుతాయని కూడా ప్రకటించారు. అయితే స్వదేశాలకు వెళ్ళదలుచుకున్న భారత పౌరులకు విమాన రాకపోకల సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నామని కూడా రాయబార కార్యాలయం ప్రకటించడం కూడా ఇక్కడ కొసమేరకు. ఈ నేపథ్యంలోనే రియాద్లో 24 గంటలు హెల్ప్ లైన్ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రకటన చేసిన భారత రాయబార కార్యాలయం అక్కడ రియాద్లో సంప్రదించాల్సిన వారు 00911488467 అనే నెంబర్లలో అమెరికా వంటి దేశాల్లో కూడా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్లో కూడా భారత పౌరుల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేశారు. ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన భారత ప్రధానమంత్రి మరోవైపు అధికార యంత్రాంగానికి విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భారత పౌరులు విదేశాల్లో ఏ దేశంలో ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ ఆదేశించడం జరిగింది.